గతంలో 2006 నుంచి 2010 వరకు అలాగే 2019 నుంచి 2024 వరకు తుడా ఆదాయాన్ని బడ్జెట్ పెంచి ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయడంలో ఎంతో కృషి చేశామని, ఇందులో నాన్న తాను కూడా భాగస్వామ్యం అయ్యారని చంద్రగిరి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రోజు తుడాని గురించి అనేక విమర్శలు వస్తున్నాయని, వాటిలో ఏవీ నిజాలు కావన్నారు. మేము గతంలోని తుడా సంస్థపై విచారణ చేయాలని ముందుగా లేఖ రాయడం కూడా జరిగిందన్నారు. మేము అధికారంలోకి రాకముందు 25 నుంచి 30 కోట్ల ఉన్న ఆదాయాన్ని 2024 వరకు తుడా ఆదాయాన్ని 420 కోట్ల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. తుడా అభివృద్ధిని పారదర్శకంగానే చేశామన్నారు. తుడాను ఒక హోదా కాక ఒక బాధ్యతగా స్వీకరించి సేవలు చేశామన్నారు. ఇందులో భాగంగానే తుడా సంస్థను టీటీడీకి లింకు చేయడం జరిగిందన్నారు. తుడాకు 41 మండలాలు 9 నియోజకవర్గాలకు అనుసంధానం చేసి అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. సూరప్ప గార్డెన్ లోని కొత్త భూమిని వేదాంతపురంలో 105 ఎకరాలను కొని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇతరత్ర అనాథగా ఉన్న భూములు కూడా కొనుగోలు చేసి డెవలప్మెంట్ కు తీసుకోవడం జరిగిందన్నారు. 10 నుంచి 15 కోట్ల వరకు ఖర్చు చేసి అభివృద్ధి చేశామన్నారు. పంచాయతీలలో రోడ్లు వేసి సుందరంగా తీర్చిదిద్దామన్నారు. కొందరు పనిగట్టుకొని కొట్టుపూర్వకంగా విమర్శలు చేస్తే అందుకున్న న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా పెద్దలందరికీ పేరు పేరున నమస్సులు. కింద ఎంక్వైరీ చేస్తాం, ఇంకోటి చేస్తామని చెప్పి చాలా చోట్ల, చాలా సభల్లో, చాలా వేదికల్లో ప్రకటిస్తున్నారు. నిజంగానే ఇక్కడి నుంచి మీ అందరి ద్వారా నాని గారిని కూడా అడుగుతున్నాను. తుడా మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి మొట్టమొదటిగా డిమాండ్ చేసింది మా నాన్నగారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఎందుకంటే 2024లో ఎప్పుడైతే మేము దిగిపోయామో దాని తర్వాత నెలకో 15 రోజులకో నాన్నగారు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మేము గత 5 ఏళ్లలో చేసిన పరిపాలన ఏ విధంగా చేశామని చెప్పి మీరే ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విజిలెన్స్ ఎస్పీ గారికి, తుడా వీసీ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ గారికి అందరికి కూడా లెటర్లు రాసి ఆ రోజు ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము తుడాని ఒక హోదాగా ఎప్పుడూ చూడలేదు. అదొక బాధ్యత, ప్రజలు మనకిచ్చిన బాధ్యత, జగనన్న మనకిచ్చిన బాధ్యత. దాన్ని మనం ఇంకా బాగా చేయాలి, ప్రతి పల్లెని డెవలప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మనం తుడాకి సేవ చేయడం జరిగింది. దానికి మీ అందరికీ తెలుసు ఎంత కష్టపడినామో తుడాలో అభివృద్ధి చేయడానికి ఏ విధంగా మనందరం కూడా కష్టపడినాం, ఏ విధంగా నాన్నగారు కష్టపడినారో ఇక్కడుండే పెద్దలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా తుడా ఒకసారి మీరు ఆలోచిస్తే, ఎందుకంటే ఇక్కడ చాలామంది పెద్దలు పాత్రికేయ మిత్రులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు 2006 ముందు నాన్నగారు తుడాకి రాకముందు తుడా ఎలా ఉండింది. ఆ రోజు ఒకసారి ఆలోచిస్తే ఒక్క తిరుపతి కాన్స్టిట్యున్సీ మరియు ఒక రేణుగుంట తిరుపతి రూరల్, అంటే ఒక నియోజకవర్గం ప్లస్ ఒక 2 మండలాలు తప్ప తుడా అనేది ఏమీ లేదు. ఎప్పుడైతే నాన్నగారు 2006 నుంచి 10 వరకు, సుమారు 9 వరకు ఎండింగ్ వరకు, అదేవిధంగా 19 నుంచి 24 వరకు నాన్నగారు నేను ఉన్నప్పుడు సుమారు తుడాని 41 మండలము, 41 మండలాలు, 8 తిరుపతి నియోజకవర్గాలు, ఒక చిత్తూరు జీడీఎన్లు నియోజకవర్గం, 9 నియోజకవర్గాలకి పరిమితం చేసి ఈరోజు శ్రీకాళహస్తి కావచ్చు, అన్ని కాన్స్టిట్యున్సీలకు కూడా తుడా లింక్ చేసి ఈరోజు తుడాని ఇంత ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి ఆలోచిస్తే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు తుడా టీడీడీ ఎక్స్ ఆఫీషియో తీసేస్తే ఆ రోజు మళ్ళీ 2019లో తుడా ప్రతిష్ట నిలబడాలి, తుడా అంటే ఒక టీటీడీకి కూడా లింక్ ఉండాలని చెప్పి ఆ రోజు ఉద్దేశంతో జగన్ గారిని ఎక్స్ ముఖ్యమంత్రి గారిని కోరుకొని ఆ రోజు తుడాని మళ్ళీ టీటీడీ ఎక్స్ బోర్డ్ మెంబర్గా మనం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తుడా మీద మనం తుడాని, అదేవిధంగా ఇక్కడుండే ప్రజల్ని మనం డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ఎన్నో అర్బన్ మున్సిపాలిటీలు, అర్బన్ ఒక తుడా లాగా వైజాగ్లో కావచ్చు, ప్రతి చోట ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి. ఏ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో కూడా ఆల్ పార్టీ మీటింగ్లు అని చెప్పి అన్ని పార్టీని పిలిచి మీటింగ్లు పెట్టే కార్యక్రమం ఎక్కడ జరగదు. ఒక్క తుడాలో మాత్రమే ఏదైనా మేజర్ డిసిషన్ తీసుకోవాలన్నా, లేకపోతే అప్పుడప్పుడు డిసిషన్స్ ఏమైనా తీసుకోవాలన్నా అన్ని పార్టీలని, సిపిఐని కావచ్చు, టీడీపీని కావచ్చు, బీజేపీని కావచ్చు, అన్ని పార్టీని పిలిచి 6 నిర్ణయాలు తీసుకుంటున్నాము. అంటే
ఇంత పారదర్శకంగా తురాని మేము డెవలప్ చేశామని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణ. అదేవిధంగా ఈ మధ్య కొంతమంది నాయకులు చెప్తున్నారు తురా ఆదాయం తగ్గిపోయింది, మీరు వచ్చిన తర్వాత తురాని ఏదో చేశామని చెప్తున్నారు. నిజంగా కొన్ని లెక్కలు తురా అఫీషియల్ వెబ్సైట్ని తీసి మీ అందరి దృష్టికి కూడా, పెద్దల దృష్టికి కూడా ఈరోజు తేవాలనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఆలోచిస్తే నాన్నగారు తురా చైర్మన్ కాకముందు 2019 ముందు ఏ విధంగా తురా ఉండింది. ఆ రోజు బడ్జెట్ చూస్తే ఒకసారి 2015 నుంచి 16 వరకు తురా బడ్జెట్ 33 కోట్లు, 2016 నుంచి 17 వరకు తురా బడ్జెట్ 26 కోట్లు, 2017, 18, 19 కోట్ల 35 లక్షలు, 19, 20, 29 కోట్లు మాత్రమే. అదే నాన్నగారు ఎప్పుడైతే తురా చైర్మన్గా అయ్యారో ఆ రోజు జగనన్న గారు ఆశీస్సులు కావచ్చు, మన కష్టం కావచ్చు, నిమిషం తురాని డెవలప్ చేయడం కావచ్చు, ఇవన్నిటి ద్వారా మనం చేసింది 2020-21 238 కోట్లు తురా బడ్జెట్, 2021-22 165 కోట్లు, 2022-23 190 కోట్లు, 2023-24 196 కోట్లు, అదే 2024-25 439 కోట్లు. అంటే సగటున 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఉండే తురా ఆదాయాన్ని సుమారు 420 కోట్లు మన నాన్న దగ్గర దిగేటప్పటికి, మేము దిగేసరికి ఆ రోజు ఆదాయం చేయడం జరిగింది. అంటే ఒక్కసారి పెద్దలు ఆలోచించాలి, ఏ కష్టం చేయకుండా గుమ్మన ఇంట్లో కూర్చుంటేనే, లేదంటే తురా ఆఫీస్లో ఊరికే వెళ్ళి వచ్చేస్తే ఈ విధంగా ఆదాయాలు తురాకి పెరుగుతాయా అని చెప్పి పెద్దలు ఆలోచించాలి. మేము ఆ రోజు నాన్నగారి కష్టము, నిమిషం తురాను అభివృద్ధి చేయాలని ఒక శ్రమతో ప్రతి పల్లెని అభివృద్ధి చేయాలి, తురా అనేది ఒక రోల్ మోడల్ చేయాలి, ఒక ప్రతిష్టాత్మకంగా చేయాలని చెప్పి కష్టపడి ఆ రోజు తురా ఆదాయాన్ని పెంచి, తురా బడ్జెట్ని పెంచి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మీ అందరికీ అందులో భాగంగానే ఈ తురా ఆదాయం కూడా పెద్దలందరికీ తెలుసు. ఎక్కడ తురా ఆదాయం గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి కాదు, ఒక్క రూపాయి కూడా తురాకి డబ్బు రాదు. శాలరీలు ఇవ్వాలన్నా సరే, పెన్షన్లు ఇవ్వాలన్నా సరే, తురాలో ఇంకో కార్యక్రమం చేయాలన్నా ఖచ్చితంగా సొంతంగా తురాని సంపాదించుకోవాలి. అందులో భాగంగా ఆ రోజు నాన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేశారు, నాన్నగారు కావచ్చు, మేము కావచ్చు. అందులో ముఖ్యంగా ఏంటంటే 145 ఎకరాల సూర్యప్రకాశం ల్యాండ్ ఉంటే ఎప్పుడో ఒక కంపెనీకి ఇచ్చేసి, ప్రైవేట్ కంపెనీకి 10 ఏళ్ళ ముందు వాళ్ళు ఏం చేయకుండా వదిలేస్తే కొంతమంది ఆక్రమదారులు ఆ ల్యాండ్ సుమారు 50% పైన ఆక్రమించుకుంటే ఆ రోజు కోర్టులో పోరాడి, ఆ రోజు వీసీ గారి సహకారంతో, అందరి సహకారంతో ఆ ల్యాండ్ అంతా తీసుకువచ్చి మళ్ళీ తురాకిచ్చి ఆ ల్యాండ్ని డెవలప్ చేసి చాలా మధ్యతరగతి పేదలందరికీ కూడా ఆ రోజు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేదాంతపురంలో 15 ఎకరాల ల్యాండ్ ఉంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎన్నో పార్టీలు ఉన్నా కూడా ఆ రోజు మనం న్యాయం వైపు ఉండాలి, గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలని చెప్పి ఆ రోజు అవన్నీ కూడా తురాకి హ్యాండ్ ఓవర్ చేసి ప్లాట్లు వేయడం జరిగింది. అదేవిధంగా తురా టవర్స్ అనేది ఎప్పుడైతే మీకు ఇప్పుడు చూస్తున్నారు ఎంత ప్రతిష్టాత్మకంగా తురా టవర్స్ ఉందో, ఆ టవర్స్ మున్సిపాలిటీ ఒక చిన్న బిల్డింగ్ ఏదో కట్టాలని ప్రపోజల్ పెట్టి దాన్ని అట్లే ఆపేస్తే ఆ ప్రపోజల్ వెనక్కి తీసి క్యాన్సిల్ చేసి మరీ తురా టవర్స్ ఈరోజు కట్టడం జరిగింది. ఇదే కాకుండా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఆ రోజు ఎన్నో భూములు, అనాధీనం భూములు ఎక్కడైతే వదిలేసి ఉంటారో ఆ భూముల్ని, చిన్న భూములు ఉంటే అవన్నీ కూడా తురా డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ నుంచి కొనుక్కొని మరి కొన్ని ప్లాట్లు వేసి డెవలప్మెంట్ చేసి చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఎంత అక్కస్సుతో తురాని డెవలప్ చేయాలి, తురా అనేది ఒక ప్రతిష్టాత్మకంగా చేయాలి అని చెప్పి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ ఖర్చు కూడా మీకు అందరికీ తెలుసు, ఏ విధంగా మనం ఖర్చు పెట్టాము. ఆ రోజు నాలవారిపల్లికి సుమారు 7 నుంచి 8 కోట్ల రూపాయల నిధులు మనం ఇవ్వడం జరిగింది. డెవలప్మెంట్కి రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, బిల్డింగులు కావచ్చు. ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ భవనాలు ఉన్నాయి. అదేవిధంగా ఎంత బాగా ఈరోజు రోడ్లు వేసాము. ప్రతి పంచాయతీకి ఈరోజు సుమారు అంటే 10 నుంచి 15 కోట్ల రూపాయలు తక్కకుండా ప్రతి పంచాయతీకి మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు తురా ప్రతిష్టను పెంచేలాగా ఈరోజు చేయడం జరిగింది. నిజంగానే నేను ఇక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమంటే ముఖ్యంగా తురా మీద ఎంక్వైరీ చేస్తాం, ఇంకోటి చేస్తామని చెప్తున్నారు. నిజంగానే మేమే ఆ రోజు రాసాం ఎంక్వైరీ చేయమని చెప్పి, మేమే ఆ రోజు విచారణ చేయడం చేసాం. నిజంగానే మాకు కూడా చాలా ఇంట్రెస్ట్, ఎంక్వైరీ చేస్తే మేము 5 ఏళ్ళు చేసిన కష్టము, మేము 5 ఏళ్ళు ప్రజల కోసం కష్టపడింది అంతా కూడా జనాల్లోకి వస్తుంది, మేము చేసిన మంచి జనాల్లోకి పోతుందని చెప్పి ఎంక్వైరీ చేయమని చెప్పింది మేమే, చేయాలని కోరుకునేది కూడా మేమే. కానీ కొన్నిసార్లు కొంతమంది ప్రెజర్ల వల్ల కావచ్చు, ఇంకో దాని వల్ల కావచ్చు, తప్పకుండా కుట్రపూరితంగా ఏదైనా చేయాలని చెప్పి మీరు ఆలోచిస్తే తప్పకుండా మాకు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తప్పకుండా ఆ విధంగా కుట్రపూరితంగా చేసే వాళ్ళ మీద కూడా తప్పకుండా మేము కూడా న్యాయస్థానంలో వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా ముందుకు వెళ్తామని కూడా ఇక్కడ నుంచి తెలియజేస్తున్నా. తప్పకుండా మరొక్కసారి పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకంటే ఈ మధ్య చాలామంది నాయకులు మాటకు వస్తే తురా అంటున్నారు. నిజంగానే మీరు తురాని ఒక్కసారి మీ అందరూ కూడా విజిట్ చేయండి. తురాలో ఏం అభివృద్ధి చేశారో మొత్తం లెక్కలన్నీ అక్కడే ఉన్నాయి. మేము అభివృద్ధి చేశామా లేదా ఇంకోటి చేశామా అని చెప్పి మీకు కానీ మనస్సాక్షిగా అనిపిస్తే
మేము దేనికైనా సిద్ధంగా తెలియజేస్తున్నాం. పెద్దలందరూ విజ్ఞతతో కూడా ఒకసారి ఆలోచించి తురా మీద మాట్లాడే ముందు ఇవన్నీ కూడా ఒకసారి చూసి మాట్లాడాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరన్నా అడగాలంటే అంటే తురా డిపాజిట్లు అనేవి ఈరోజు కొత్త కాదు. ఇక్కడ నుంచి పుట్టపర్తికి ఇచ్చారు డిపాజిట్లు. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో తురా లిమిట్స్లో లేని చోట్లంతా కూడా కొన్ని కోట్ల రూపాయలు డిపాజిట్లు ఇచ్చారు. మొన్న మున్సిపాలిటీకి 45 కోట్ల రూపాయలు డిపాజిట్ ఇచ్చారు. అంటే అదే ఈ 22 కోట్లు కూడా 21 కోట్లు కూడా ఈరోజు గవర్నమెంట్ బ్యాంకుల్లోనే ఉంది, గవర్నమెంట్ అథారిటీలోనే ఉంది. దాని ఇంట్రెస్ట్ వరకు ఏదైనా ఉంటే తురా పార్క్ని కొంత మెయింటెనెన్స్ చేయించే కానీ ఆ ₹1 కూడా మిస్యూజ్ కాలేదు. అది ఒకసారి అధికారులు లెక్కలు తీసుకుంటే వాళ్ళ లిస్టులోనే ఉంటుంది కూడా ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే మీరు తురా చైర్మన్గా ఉన్నప్పుడు ఏదైతే నిన్న మొన్న ప్రమాణ స్వీకారం సో ఆయన ఏమంటున్నారంటే నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను చాలా రకాలుగా మా వ్యాపారాల మీద కూడా దాడులు చేశారు, మమ్మల్ని బెదిరించి పైపెట్టారు అంటూ కూడా చాలా హాట్ అంటే ఆయన ఎవరు ఉద్దేశించి అన్నారు నాకు తెలియదన్నా, కానీ నాకు తెలిసి అయితే తురాలో ఒక చిన్న అవినీతి మరకలేదు. అది ప్రజలందరికీ తెలుసు. సరే ఈరోజు పదవులు వస్తే కొన్ని మాట్లాడతారు, తప్పదు. మేము కూడా దాన్ని అర్థం చేసుకుంటాం. అంటే లెక్కలు ఒకసారి చూసి తెలుస్తుంది కదా. 2024-25 400 కోట్లు బడ్జెట్ ఇచ్చారు. అది నష్టాల్లోకి ఎట్టుంటుందో వాళ్ళకే చెప్పాలి. ఈరోజు ఒకసారి తురా లెక్కలు ఒకసారి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి, అంటే బయట వాళ్ళు ఏదో ఒక మాట చెప్పడం నిజంగా అఫీషియల్ లెక్కలు తీసుకోవచ్చు చెప్తే మేము కూడా దాన్ని హర్షిస్తాం. అంటే విజిలెన్స్ ఎంక్వైరీ మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉందా? అంటే వచ్చే రిపోర్ట్ మీద ఖచ్చితంగా అక్రమాలు జరిగిందని చెప్పి ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు కూడా జరిగింది. అంటే దేని మీద గుర్తించారో కూడా ఒక మాట చెప్పాలి కదండి. ముఖ్యంగా అంటే ఏదో వేగ్గా నాకు తెలిసి దాని ముందే మార్చలేదు అనుకుంటా మాస్టర్ ప్లాన్స్. లాస్ట్ 5 ఏళ్లలో మాస్టర్ ప్లాన్స్ ఎక్కడ డిస్టర్బెన్స్ చేయలేదు. ఉన్న మాస్టర్ ప్లాన్సే ఉన్నాయి. దాని ముందు ఉన్న మాస్టర్ ప్లాన్సే దాని తర్వాత కూడా ఉన్నాయి. మాస్టర్ ప్లాన్స్ అయితే ఎక్కడ ఇష్యూ లేదు. ఇంకొకటి మీరు అడుగుతున్నారని ఒక ఇష్యూ కూడా చెప్తున్నాను. తురాలో వాళ్ళు మాట్లాడేది 2 ఇష్యూస్ ఎప్పుడు మా గురించి మాట్లాడినా. ఒకటి వచ్చి తురా పార్కు, రెండోది వచ్చి బెంచ్లు. ఈ 2 ఇష్యూస్ ఎవరు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఇంకా ఏ ఇష్యూ మాట్లాడి 2 ఇష్యూలే మీరేదో అవినీతి చేశారని చెప్పి పులివర్తి నాని గారు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక్కసారి మీ అందరి దృష్టికి కూడా తీసుకొని పోవాలనుకుంటున్నాను. ఫస్ట్ బెంచ్లకు వస్తే 2015-16లో ఆ రోజు ఈ లిస్ట్ కూడా మీ పేపర్లు కూడా ఇస్తాను. ఇది ఏంటంటే పుష్కరాలకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కాంట్రాక్ట్ ఇచ్చారో 15,600 రూపాయలు సేమ్ ఇదే కాంట్రాక్టర్ ఏ కాంట్రాక్టర్ అయితే ఆ రోజు అక్కడ చేశారో అదే కాంట్రాక్టర్ ఈరోజు మనకు చేయడం జరిగింది. ఏది 8,500 రూపాయలకి అదే బెంచు అదే క్వాలిటీ. అంటే 2015 నుంచి 22 5 ఏళ్ళు దాటితే 50% తగ్గింది వాళ్ళ లెక్క. టీడీపీ గవర్నమెంట్లో వేసిన లెక్క 50% తగ్గింది. దీంట్లో ఏ విధంగా అవినీతి చెప్తారో తెలియడం లేదు నాకు. రెండోది ఏంటంటే ఆ రోజు పుష్కరాల్లో ఊరికి అక్కడ పెట్టేయడం జరిగింది బెంచ్లు. ఈరోజు తిరుపతి నుంచి తీసుకొని ఎర్రవరపాలెం వస్తుకాయల పంటకి తీసుకోవాలి ట్రాన్స్పోర్టేషన్. అంటే మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ విధంగా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నాను తెలియజేస్తున్నా. రెండో ఇష్యూ ఏంటంటే తురా పార్కు ఒక్కసారి పెద్దలు విజిట్ చేసి తురా పార్కు బాగాలేదు లేకపోతే ఇబ్బందికరంగా ఉందని ఏ ఒక్కరైనా, అంటే అత్యంతంగా దీన్ని ఎక్కువ ఖర్చు పెట్టారు ఇంకోటిని ఏ ఒక్కరైనా చెప్పగలిగితే వాళ్ళు ఏం చెప్తే అది మేము చేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏమీ లేని అవిలాడ పార్కు మీ అందరికీ తెలుసు. సుమారు 60 కోట్ల పైన ఏమో ఖర్చు పెట్టారు మీకు తెలుసు. ఈరోజు అవిలాడ పార్కు ఒకసారి చూడండి, తురా పార్కు చూడండి. ఇది 40 కోట్లు 45 కోట్లు ఏమో ఖర్చు పెట్టి 60 కోట్లు అవిలాడ పార్క్ ఖర్చు పెట్టారు. ఒక్కసారి కంపేర్ చేస్తే ఏది డెవలప్మెంటు టీడీపీ గవర్నమెంట్లో చేసిన అవిలాడ పార్క్ డెవలప్ చేశారా, ఇప్పుడు తురా పార్క్ డెవలప్ చేశారా? మాటకు వస్తే ఏదో గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకోటి ఉంటారు. అదే అవిలాడ పార్క్ డెవలప్ చేసినప్పుడు ఈ గ్రీన్ ట్రిబ్యునల్ లేదా? అవిలాడ పార్క్ డెవలప్ చేసినప్పుడు ఈ విధంగా ఇది చెరువని ఇంకోటని తెలియదా? ప్రజలకి ఒకటి మంచి చేస్తే అది మా ఆస్తి కాదు, ప్రజల కోసం మనం చేసింది. మంచి చేస్తే ఈ విధంగా ఆరోపణలు చేయడం నిజంగా చాలా బాధాకరం. అంటే ఒకటన్నా కేవీఎస్ పార్క్లో ఎవరైతే ఒకరోజు వాకింగ్ చేస్తారో ఇంకోటి చేస్తారో దీన్ని డిస్టర్బ్ చేస్తారంటే ఏ ఒక్కరు ఒప్పుకోరు. మీరు కావచ్చు ఎవరన్నా కావచ్చు. కేవీఎస్ పార్కు తిరుపతికే కాదు ఒక రాయలసీమలోనే అన్ని జిల్లాల్లో ఈ ఉన్న జిల్లాలన్నింటిలోనూ ఒక అద్భుతమైన పార్కు. ఇలాంటి పార్కుని డిస్టర్బ్ చేయాలన్న ఒక ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు మంచి చేయాలంటే మనం ఒకటి చేసాం, మేము 4 చేస్తాం, పాకాల్లో అంతకన్నా పెద్ద పార్క్ కడతాం మేము, లేదంటే పులివర్తి వారిపల్లిలో ఇంకా 10 రెట్లు పార్క్ కడతాం, లేదంటే 4 పళ్ళు కడతాం. ఈ విధంగా చెప్పి వాళ్ళు చేయాలి. కానీ ఈ విధంగా ఒక అభివృద్ధిని డిస్టర్బ్ చేయడం అనేది మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ అన్న.